అందరికీ నమస్కారం. మీ రాశి మీ స్వభావాన్ని నిజంగా నిర్ణయిస్తుందా? మీరు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అన్నది మీ రాశి మీద ఆధారపడి ఉంటుందా? ఈ వీడియోలో 12 రాశుల అసలు స్వభావం ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. మీ రాశి గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మేషం రాశికి అధిపతి కుజుడు. స్వభావం సాహసం, నాయకత్వం, చురుకుదనం ఉంటుంది. వృషభం రాశికి అధిపతి అయిన శుక్రుడు. స్వభావం స్థిరత్వం, ఓర్పు, ఫలపోషణ ఉంటుంది. మిథునం రాశికి అధిపతి అయిన బుధుడు. స్వభావం రీత్యా తెలివితేటలు, మాటకారితనం, జిజ్ఞాస ఉంటుంది. కర్కాటకం రాశికి అధిపతి అయిన చంద్రుడు. స్వభావం రీత్యా కరుణ, భావోద్వేగం, మాతృప్రేమ ఉంటుంది. సింహం రాశికి అధిపతి అయిన సూర్యుడు. స్వభావం రీత్యా గంభీరం, ఆత్మవిశ్వాసం, అధికారం. కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు. స్వభావం రీత్యా విశ్లేషణ, క్రమశిక్షణ, సేవాగుణం ఉంటుంది. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు. స్వభావం రీత్యా సమతుల్యత, న్యాయం, సామాజిక అంశం ఉంటుంది. వృశ్చికం రాశికి అధిపతి అయిన కుజుడు. స్వభావం రీత్యా పట్టుదల, రహస్యం, నూతన ఆలోచన ఉంటుంది. ధనుస్సు రాశికి అధిపతి అయిన గురుడు. స్వభావం రీత్యా ధర్మం, ఆశావాహం, విజ్ఞానం ఉంటుంది. మకరం రాశికి అధిపతి అయిన శని. స్వభావ రీత్యా కష్టపడే తత్వం, బాధ్యత, ఆశయం ఉంటుంది. కుంభం రాశికి అధిపతి అయిన శని. స్వభావం రీత్యా వినూత్న ఆలోచనలు, స్నేహశీలి ఉంటుంది. మీనం రాశికి అధిపతి అయిన గురుడు. స్వభావం రీత్యా నిజాయితీగా ప్రేమిస్తారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. లోపల ఆలోచనలు ఉంటాయి. సృజనాత్మకత ఉంటుంది. మీ రాశి మీకు సరిపోతుందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ప్లాన్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.